మొదటిది ఎర్రమందార పువ్వు, రెండవది తుమ్మి పువ్వు. ఈ రెండిట్లో ఏది శివుడికి సమర్పించినా శివుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి రెండవ ఉపచారం పుష్పం. ఇలా పుష్పాలు శివుడికి సమర్పించాలి. మూడవది ధూపం. అంటే మీరు బొగ్గు కణికలను బాగా కాల్చి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి ఆ ధూపం శివుడికి వేయాలి. శివుడికి ధూపం వేస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఇది మూడవ ఉపచారం. నాలుగవది దీపం. శివుడి దగ్గర దీపం ఎలా పెట్టాలి? ప్రతిరోజు అందరూ శివుడి దగ్గర దీపం పెడతారు. కానీ శివుడి దగ్గర దీపం ఎలా పెట్టాలంటే శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఒక మారేడు దళం ఉంచాలి. మారేడు దళం ఉంచి దాని మీద దీపం వెలిగించాలి. అంటే మారేడు దళం మీద దీపారాధన కుందిని ఉంచి ఆ కుందిలో నెయ్యి కానీ నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. మామూలుగా పళ్ళేలలో దీపారాధన కుందులు ఉంచి దీపం పెట్టడం కన్నా శివుడి దగ్గర మారేడు దళం మీద దీపారాధన కుందు ఉంచి దీపం పెడితే శివుడు వెంటనే ఐశ్వర్యాన్ని